నమస్కారం అండి అందరికీ. నేను నాగేంద్ర ధవనం. ఈరోజు వంట వచ్చేసి పెద్ద అలసందలు ఆలుగడ్డలతో కూర చేశాను. నేను ఎలా చేశాను ఏంటి అన్నది సరదాగా మీరు కూడా చూసేయండి. పొద్దున్నే కందులు నానబెట్టుకున్నా. నేను 2-3 సార్లు కందులు కడిగి నానబెట్టి ఉంచుకున్నా. మళ్ళీ సాయంత్రం నానిన తర్వాత ఒక 2-3 సార్లు కడిగి దాన్ని కుక్కర్లో వేసుకొని తగినంత ఉప్పు వేసిన నేను. అంటే మరి కసంగా కాకుండా మనం గుగ్గులు లాగా అనమాట. ఉప్పు వేసుకొని ఒక 3 విజిల్లు పెట్టిన నేను పక్కకు తీసి పెట్టుకొని, ఆ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డలు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి దాన్ని బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అది కూడా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ తీసుకొని పచ్చివాసన పోయిన దాకా వేపుకోవాలి. ఇందులో వేసి తాలింపులో వేసి నేను అయితే ఫస్ట్ టైం చేసిన సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసేయాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేపుకొని టమాటా ముక్కలు వేసుకొని ఇంకా బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. దీన్ని మగ్గబెట్టుకునే క్రమంలో తగినంత ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే వేసుకోవద్దు, తక్కువైతే వేసుకోగలం కానీ ఎక్కువైతే తీయలేమన్నమాట. ఉప్పు వేసి కొంచెం సేపు బాగా మగ్గిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. కూరకు సరిపోయినంత పసుపు వేసుకొని ఇంకా బాగా మగ్గనియాలన్నమాట. ఇవి కూడా మంట హైలో కాకుండా అట్ట సిమ్లో కాకుండా మధ్యర్థంగా పెట్టి ఇట్ట మగ్గించుకున్న తర్వాత తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసేసి మగ్గించానన్నమాట. ఆలుగడ్డలు వేసిన తర్వాత మనం మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా మగ్గబెట్టుకొని ఇప్పుడు కారానికి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు వేసిన అనమాట. మాకు ఆ మాత్రం కారం ఉండాలి. కారం వేసుకొని బాగా కలిగి పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి దాన్ని. కందులు వచ్చేసి మనం ఇట్ట ఏలుతో నలిపితే కొంచెం అంత పలుకుగా ఉండేలాగా చూసుకోవాలి మనం. ఈ కారం పచ్చివాసన పోయిందాక మగ్గించుకొని దీని వాటర్తో పాటు దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ నీళ్ళన్నీ ఇనికిపోయేదాకా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ కందులు మనం కుక్కర్లో తీసినప్పుడు కొంచెం పలుకుగా ఉంటుంది. ఆ పలుకు కూడా పోయేలాగా ఇందులో ఉడుకుతుంది అనమాట. ఆలుగడ్డలతో పాటు ఆలుగడ్డ అయితే ఉడికిపోయింది. ఇంకా అలసందలు కూడా ఉడికిపోయినాయి అనమాట. రాజ్మా అంటారు కదా వీటిని. కందులు అలసందలు ఆలుగడ్డ ఉడికిపోయింది. ఇంకా పులుసు మీకు ఎంత కావాలో చూసుకొని మసాలా పొడి వేసుకుంటే సరిపోద్ది. వాటర్ కూడా మీకు పులుసు కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకుంటే సరిపోద్ది అనమాట. నేనైతే గుత్తంగా చేసిన. ఇంకా బాగా ఉడికిన తర్వాత తగినంత మసాలా పొడి వేసుకోవడమే. దాంట్లో గరం మసాలా పౌడరు ఇంకా ధనియాలు ముందు వేసినా కదా, అది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా. ఆ మసాలా వేస్తే అవ్వాలన్నమాట. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి ఇంకా బాగా కలిగి పెట్టుకొని 2 నిమిషాలు అట్టు వదిలేసి ఇంకా దించేసుకొని తినేయడమే. నిజంగా ఇంకా కొత్తిమీర ఇలాంటివి ఏం లేవు, ఓన్లీ మసాలా పొడి వేసి దించేసిన. ఇంకా నేనైతే ఫస్ట్ టైం చేసిన కూర అయితే రుచి కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా. నిజంగా నాకు ఎప్పుడెప్పుడు తినాలన్నా అన్నట్టుగా ఉన్నింది. ఇంకా వేడిది కూర కాలుతుంది, అన్నము కాలుతుంది, 2 కాలుతుంది. చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట ఈ పెద్ద అలసందలు. నేను ఉడికి తీసుకొని తింటుంటే నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. అంటే వాళ్ళందరూ ఏమో రాలేదు కానీ వెంకటరావు అయితే నాకు ప్లీజ్ ఒక ముద్ద పెట్టి మా మంచి వాసన వస్తుంది, నేను కూడా రుచి చూస్తాను అన్నట్టుగా వచ్చిండు. తిన్న తర్వాత అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ అనింది అనమాట. నిజంగా నేను ఫస్ట్ టైం వండినా చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నం లేకైనా చపాతీ లేకైనా సూపర్గా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ ఇవ్వండి. ఇంతకీ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.